హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు, అధ్యక్షుడు. నమస్తే అండి. ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యవహారం ఇప్పుడు పీపీపీది మొదటి నుంచి మీరు రైట్ చేస్తున్నారు. కానీ ఈ పీపీపీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదని చెప్తుంది ప్రభుత్వం. కానీ మొన్న ఏ ఒక్కళ్ళు టెండర్లు వేయలేదు. డబ్బులు రావని టెండర్లు వేయలేదా, జగన్కి భయపడి టెండర్లు వేయలేదా? అయినా కూడా మేము కొనసాగించి తీరుతామంటున్నటువంటి చంద్రబాబు గారి మాటలను ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు అండి, మనం గతంలో కూడా గమనిస్తే ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. చాలా ప్రభుత్వ రంగాల్లో ఉన్న కంపెనీలు కూడా తీసేయటం, ప్రైవేట్ రంగానికి ఇచ్చేయటం కూడా ఈ గతంలో జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి ఇవ్వటం ద్వారా రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి పొందాలనే తపనతోనే ఈ 18 నెలలు గడుస్తాం. 99 పైసలకి భూములు ఇవ్వటం, లూలు లాంటి కంపెనీలకి భూములు ఇవ్వటం. ఇప్పుడు ఈ 10 మెడికల్ కళాశాలకి దాదాపు 700 ఎకరాల భూమి ఉంది. 700 ఎకరాల భూమి ఇవ్వాలి. ప్లస్ ప్రైవేట్ కంపెనీ ఎవరైతే వస్తారో వారు నియమించుకున్న డాక్టర్లు, సిబ్బందికి రాబోయే 2 సంవత్సరాలు జీతం పే చేస్తూ ఉన్నారు. ప్లస్ వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని పోర్చడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా తీసుకొని వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని విజిఎఫ్ ఆ కాన్సెప్ట్ కింద నష్టపరిహారం కూడా చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలు ఇస్తున్నారు, అనుమతులు ఇస్తున్నారు. ఇన్ని ఇచ్చినా కూడా ఎందుకని ప్రైవేట్ రంగం ముందుకు రావటం లేదంటే ప్రధాన కారణం ప్రజాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షం చాలా బలంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. 1 కోటి మంది పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి ఆ పత్రాలని కొన్ని 10 ట్రక్కుల్లో తీసుకొచ్చి గవర్నర్కి ఇవ్వటం జరిగింది. ఇంత ప్రజల వ్యతిరేకత ఉన్న దాంట్లో మనం భాగస్వాములు అయ్యి కనీసం 200-300 కోట్లు ఖర్చు పెట్టాలి అది రన్నింగ్లోకి తీసుకురావాలంటే. ఈ భూములు ఫ్రీగా ఇచ్చినా, లేక నిర్మాణంలో భవనాలు ఇచ్చినా, అనుమతులు ఇచ్చినా, జీతాలు ఇచ్చినా, ఇంకా ఎక్విప్మెంట్కి, పెద్ద పెద్ద థియేటర్లు కట్టడానికి రకరకాలుగా సుమారు 200-300 కోట్లు ఖర్చు పెడితే కానీ సిద్ధం కాదు. ఈ 200-300 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రెడీ చేయడానికి 3 ఏళ్ళు గ్యారెంటీగా పడుతుంది. అంటే మళ్ళీ ఎన్నికల సమయం వస్తుంది. అప్పుడు ఈ ప్రజా వ్యతిరేకత ఇట్నే పెరుగుతూ ఉంటే ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఇబ్బంది అనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా, ఓపెన్గా అందరికి అర్థమయ్యేటట్టు, మీరు ఇది పెద్ద స్కామ్లో ఉంటున్నారు, ఈ స్కామ్ని మేము అంగీకరించాం, మేము అధికారంలోకి వస్తే వచ్చిన 2 నెలల లోపల మిమ్మల్ని జైల్లో ఉంచుతాం అని చాలా బహిరంగంగా చెప్పటం. వీటన్నిటి కారణంగా ఎవరు ముందుకు రాలి. ఫస్ట్ ఏం చెప్పారంటే, ఒక ఆధోని మెడికల్ కాలేజీకి కిమ్స్ వాళ్ళు బిడ్ వేశారు, అది పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆ మరుసటి రోజు కిమ్స్ వాళ్ళ యాజమాన్యం మీడియాకి చెప్పింది, మేము వేయలేదు, వేయాలన్న ఆలోచన మాకు లేదని. ఆ తర్వాత సత్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో కిమ్స్లో ఒకప్పుడు పనిచేసిన ఒక డాక్టర్ వేశాడు, అది కూడా పరిగణలో తీసుకుంటామని చెప్తున్నాడు. మొట్టమొదటి ఆ టెండర్ నిబంధనలు గమనిస్తే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, ఒక 420 బెడ్స్ ఉన్న హాస్పిటల్ నిర్వహించిన అనుభవం ఉండాలి, లేదా 220 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ని రెండింటిని నిర్వహించిన అనుభవం ఉండాలి. అలా ఉన్న వాళ్ళే అర్హులని చెప్పి పెట్టారు. కానీ ఈరోజు వాళ్ళు ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ ఆధునిక కాలేజీలో ఆ డాక్టర్ వేసిన దాన్ని కూడా మేము పరిగణలో తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే ఎవరో ఒకరు దోవనపోయి దాన ఎవరు వచ్చినా కూడా ముందు మమ అనిపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ జరగదు ఆచరణలో. జరగకపోవడానికి ప్రధాన కారణం ప్రజల వ్యతిరేకత ఉందనే విషయం గమనించడం. కూటమిలో ఉన్న పార్టీలు తప్పితే అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడమే కాకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు పీపీపీ మోడల్లో ఒక రోడ్డు వేస్తే ఆ పాడుకున్న లేక భాగస్వామ్యమైన ప్రైవేట్ కంపెనీకి వాడు ఏదైనా ఒక టోల్ గేట్ పెడితే అక్కడ ఆ టోల్ గేట్ పే చేయాల్సింది ఎవరు? ఆ కారులో వెళ్ళేవాళ్ళు, లారీలో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పీపీపీకి ఇస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులకి డబ్బులు చెల్లించాల్సింది ఎవరు? రోగులు, వైద్య విద్యార్థులు. కాబట్టి నష్టపోయేది పేద వర్గాలు.
నష్టపోయేది సామాజిక న్యాయం కోసం, రిజర్వేషన్ కోసం తప్పిస్తున్న విద్యార్థులు. కాబట్టి చాలా అన్యాయం అని చెప్పిన భావం పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళిపోయింది. ఒక మెడికల్ కాలేజీ కదా, మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500, 600 బెడ్స్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వస్తుంది. ఆ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉందో కోవిడ్ టైంలో చూశారు. మొన్ననే డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి అని కేవి రఘునాథరెడ్డి గారు అబ్బాయి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశాడు. కోవిడ్ టైంలో 2% మాత్రమే ప్రైవేట్ హాస్పిటళ్ళు వ్యాక్సిన్ని ప్రజలకు అందించినాయి, మిగతా 98% వ్యాక్సిన్స్ని ప్రభుత్వ ఆసుపత్రులు అందించినాయి. కోవిడ్ టైంలో పేదల్ని రక్షించింది, బతికించింది, ప్రాణాలు కాపాడింది ప్రభుత్వ రంగం. ప్రైవేట్ రంగం విపరీతంగా దోచుకుంది అనేది ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. అట్నే ఈరోజు మనం జీజీహెచ్ చూసినా, ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్ చూసినా, ఢిల్లీలో ఎయిమ్స్ చూసినా, ఇట్లా చాలా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పెద్ద పెద్ద ఆసుపత్రులు చాలా ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. పేదలకి చాలా అది ఒక వరంగా మారింది. ప్రైవేట్ రంగానికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా గమనిస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా. విపరీతమైన దోపిడీ. ఓపీ తక్కువ ఉన్నా, ఏదో 100-200 తీసుకున్నా అనవసరమైన ఆపరేషన్లు చేయించటం, అక్కడే మందులు వాళ్ళ షాపులను కొనుక్కునేట్టు చేయటం, అనవసరమైన టెస్టులు చేయించటం, అనవసరంగా రెఫర్ చేసి వేరే డాక్టర్ దగ్గరికి పంపించి అక్కడ దోపిడీ జరిగేట్టు చూడటం, ఇట్లా రకరకాలుగా సిజేరియన్ ఆపరేషన్స్ అయితే కోస్తా జిల్లాల్లో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుంది కోస్తా జిల్లాల్లో. వైద్యం ప్రైవేట్ రంగంలో బాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది కూడా కోస్తా జిల్లాల్లో. సో ఈ దోపిడీ అంతా ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళకి మెడికల్ కాలేజీ కన్నా ప్రభుత్వ ఆసుపత్రులు బతికించుకోవాలనే భావం ప్రజల్లో పెద్ద ఎత్తున వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే అన్ని అకేషన్లో, ఇప్పుడు 3-4 రోజుల నుంచి లండన్లో ఉన్నాడో లేకపోతే స్విస్ బ్యాంక్ కొన్ని చోట ఉన్నాడో తెలియదు, కానీ ఈ 3-4 రోజుల నుంచి మాట్లాడట్లేదు. అంతకుముందు వాజ్పేయి విగ్రహావిష్కరణకు వచ్చినా అది ఇదే మాట్లాడాడు. లేకపోతే ఇంకొక ఫంక్షన్కి వెళ్ళినా పీపీపీ గురించి మాట్లాడాడు. మేము వెనక్కి వెళ్ళి తగ్గేది లేదు, వెనక్కి వెళ్ళేది లేదు, కొనసాగిస్తాం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అక్కడెక్కడో దక్షిణాఫ్రికాలో ఉంది కాబట్టి మేము ఇక్కడ అమలు చేస్తున్నాం, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖపట్నం ఇంకో రాజధాని, అమరావతి ఒక రాజధాని అని, అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విషయం తెలిసినా కూడా ఎన్నికలు ఓడిపోయేదాకా అదే మాట్లాడుతూ వచ్చాడు. అట్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పీపీపీ విధానం పట్ల ఇంత వ్యతిరేకత ఉందని గమనించినా ఎందుకనో దాన్నే ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. నేను ఒక మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్న ఒక అతన్ని అడిగాను, ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నాడంటే, సార్ మేము న్యాయంగా చేస్తేనే మాకు సంవత్సరాలు 150 కోట్లు మిగులుతున్నాయి, కొంచెం కమర్షియల్గా చేస్తే సంవత్సరాలు 200 కోట్లు మిగులుతాయి. 10 మెడికల్ కాలేజీలు తన అనుయాయులకి, తనకు తెలిసిన వాళ్ళకి చేరితే 10 × 200 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తాయి. తర్వాత పెద్ద రాజకీయ పలుకుబడి వస్తుంది, కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటారు. రకరకాలుగా అటు రాజకీయ లబ్ధి, ఇటు ఆర్థిక లబ్ధి రెండు పొందటానికి ఇది ఒక అవకాశం. రెండోది, ఏదో అభివృద్ధి చేయబోతున్నాం, 10 కాలేజీలు తీసుకొస్తున్నాం, చాలా మెరుగైన వైద్యం ఇస్తాం, ఆధునిక వైద్యం ఇస్తామని చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకని తప్పన పడుతున్నాడని చెప్పడం జరిగింది. రైట్. అంటే ఆయన పదే పదే చెప్తున్నది, కానీ ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఈవెన్ సత్యకుమార్ కూడా ఈ పీపీపీలోనే కరెక్టు. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, అది అర్థం కాక చదువు రాక ఇట్లా మాట్లాడుతున్నారు తప్పించి, ఇంకో 70-80% వైద్యం ఉచితంగానే ఇస్తారు అన్నటువంటి పదం కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా 50% మెడికల్ సీట్స్ కన్వీనర్ కోటాలో ఇస్తారు. అది 15,000 రూపాయలు, 16,000 రూపాయలు ఫీజు ఉంటుంది. కన్వీనర్ కోటాలో వాళ్ళు ఎవరిని మెరిట్లో పంపిస్తే వాళ్ళకే సీట్ ఇవ్వాలి, ఆ రేటే తీసుకోవాలి. అట్నే ఆరోగ్యశ్రీ అక్కడ కూడా అమలు చేస్తారు. అవుట్ పేషెంట్లని ఫ్రీగా చూస్తారు 50%. ఇప్పుడు అదనంగా చేసింది ఏంటి? ఈ పీపీపీ వలన 50% బదులు 70% అని చెప్తున్నారు. గతంలో చాలా సందర్భాల్లో అపోలో లాంటి హాస్పిటళ్ళు హైదరాబాద్లో స్థలం తీసుకున్నప్పుడు, లేక బస్సు తారకం ట్రస్ట్ వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కి స్థలాలు తీసుకున్నప్పుడు ఇలాగే చెప్పారు, మేము పేదవాళ్ళకు ఉచితంగా చేస్తాము, సబ్సిడీ చేస్తాము, రకరకాలుగా చెప్పారు. కానీ ఆచరణలో అపోలో హాస్పిటల్ చూస్తే ఒక్క పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం ఇవ్వటం.
అట్నే చిత్తూరులో ఉన్న జనరల్ హాస్పిటల్ని కూడా అపోలో హాస్పిటల్కి ఒప్పచెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పారు. కానీ అక్కడ కూడా ఏమి ఇవ్వటం లేదు. అంటే ప్రైవేటు వ్యక్తి లాభాపేక్షతోనే వ్యాపారం చేస్తాడు. వైద్యం కూడా ఒక వ్యాపారంగానే గమనిస్తారు. ఎంత పెట్టుబడి పెట్టాం, డాక్టర్లకు ఎంత జీతాలు ఇస్తున్నాం, ఆ జీతాలు కూడా ఎలా ఇస్తున్నారంటే ఒక మంచి స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకోండి, పేరున్న స్పెషలిస్టు, ఆయనకు టార్గెట్ పెడుతున్నాడు. మీకు నెలలో ఇన్ని ఆపరేషన్లు చేయాలి, ఇంతమంది పేషెంట్లు తీసుకురావాలి, ఇన్ని ఆపరేషన్లు చేస్తే నీ జీతం ఇంత ఉంటుంది, నువ్వు నెలలో 100 ఆపరేషన్లు చేస్తే నీ జీతం నెలకు ₹1,00,00,000 ఇస్తాం. సో ఇలా విపరీతంగా దోపిడీ చేసే వ్యవస్థ వైద్య రంగంలో మనకు కనపడుతూ ఉంది. ఈ సత్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ అనేది ఎలా ఉంది, మేము భూములు ఇస్తాం, మేము నిర్మాణం ఉన్న భవనాలు ఇస్తాం, మేము రాబోయే 2 సంవత్సరాల పాటు జీతాలు చెల్లిస్తాం, మేము అనుమతులను తెచ్చిస్తాం, మీరు మాత్రం నిర్వహణ చేయండి. ఆ నిర్వహణ చేయటం అంటే ఏంటి, ఆపరేషన్ చేస్తే డబ్బులు వాళ్ళే వసూలు చేసుకుంటారు. మెడికల్ సీట్లు మిగతా 50% మెడికల్ సీట్లు అమ్ముకుంటే ఆ డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. స్టాఫ్ను వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు. స్టాఫ్ను అపాయింట్ చేసేటప్పుడు ఎలాంటి రిజర్వేషన్లు చూడరు. ఒక రోగి వస్తే ఆ రోగికి అవుట్ పేషెంట్గా ఫీజు తక్కువ తీసుకున్నా అక్కడే ఉన్న మందుల షాపులోనే మందులు కొనాలి, అక్కడే టెస్టులు చేయించుకోవాలి. వీటన్నిటిలో ప్రతి దాంట్లో లాభాపేక్షతోనే పనిచేస్తారు. లాభాపేక్ష లేకుండా పనిచేసే అవకాశం అక్కడ ఉండదు. అలా ఉంటే వారు ఆ వ్యాపారం చేయలేరు. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్లో ₹10 ఫీజు ఓపీ, రోజుకి దాదాపు 2,500 మంది వస్తున్నారు. అడున్న మందుల షాపులు కూడా చాలా డిస్కౌంట్ ఉండటం, లేదా జనరిక్ మందులు ఉండటం ఇవి జరుగుతున్నాయి. టెస్టులు కూడా మార్కెట్ కన్నా 1/3 అమౌంట్తో టెస్టులు చేస్తున్నారు. నిమ్స్ ఉంది హైదరాబాద్లో, అక్కడ అదే పరిస్థితి. ఇట్లా ఒక ఆధునిక వైద్యం, గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్న ప్రభుత్వ రంగంలో పేదలకి చాలా ఉచితంగాను లేకపోతే చాలా తక్కువ ఖరీదుతో లభిస్తూ ఉంటే, నువ్వు ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చి ఏ దోపిడీకి అయితే అలవాటు పడ్డారో, ఏ దోపిడీ అయితే గత 20-30 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇందులో టెండర్లు పిలిచి వాళ్ళకు అప్పచెప్తే అది మరింత దోపిడీకి గురవుద్ది. మీరు చెప్పే దాంట్లో ఎక్కడ హేతుబద్ధత లేదు. అందుకనే ఎవరు ఎక్కువ మాట్లాడట్లా. మీరు గమనిస్తే సత్యకుమార్ యాదవ్ను లేకపోతే సీఎం మాట్లాడుతున్నారు, కానీ రకరకాల మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఈ విషయాన్ని ఫోకస్గా మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఫోకస్గా మాట్లాడితే ఆ నియోజకవర్గంలో ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తారు, మనకు అది రాజకీయంగా నష్టమనే భావంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్కన మెడికల్ కాలేజీ అంటే ఏముంది, అది పీపీపీ కింద ఇస్తే సరిపోతుందని అంటున్నారు. రెండో పక్కన ఒక అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ తీసేస్తా, అసలు జిల్లానే రద్దు చేస్తా, దానికి బదులుగా కంటతడి పెట్టినటువంటి రాంప్రసాద్ రెడ్డికి ఒక మెడికల్ కాలేజీ ఇస్తామంటున్నారు. అంటే మెడికల్ కాలేజీ జిల్లా కంటే గొప్పదా, లేకపోతే జిల్లాకి బదులుగా మెడికల్ కాలేజీ ఇవ్వడం ద్వారా స్వాంతన చేకూర్చినట్ట? అంటే జిల్లా కన్నా గొప్పదని ఆ మంత్రి భావించేటట్టుగా చెప్పిన మాటలు ఉన్నాయి. అది నిజమైతే అప్పుడు పీపీపీ ఉండకూడదు కదా. ఎందుకని గొప్ప అంటే, సంవత్సరానికి ₹150 కోట్ల లీగల్గా చట్టబద్ధంగా వచ్చే అవకాశం మంత్రిగా ఉంటే రాదు. మహా వస్తే జీతం ఎంత ఉంటుంది, బెనిఫిట్స్ ఎంత ఉంటాయి, లంచాలు తీసుకుంటే తప్పితే మామూలుగా వచ్చే అవకాశం లేదు. కానీ ఇది మామూలుగానే చట్టబద్ధంగానే 150 కోట్లు సంపాదించవచ్చు. యావరేజ్ ఆంధ్రప్రదేశ్లో 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 19 ప్రైవేట్ రంగంలో ఉండి, 19 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో 19 యావరేజ్ వాళ్ళ ఇన్కమ్ పర్ ఇయర్ 150 కోట్లు, కొన్ని 200 కోట్లు వస్తున్నాయి, కొన్నింటికి 125 కోట్లు వస్తున్నాయి. మొత్తం మీద యావరేజ్ 150 కోట్లు వస్తున్నాయి. అది వాళ్ళకి ఒక ఎరగా వేయటం జరిగింది అనుకుంటున్నాను. రైట్. ఈవేళ మేము కట్టుబడి ఉన్నాము అంటున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయే ప్రసక్తి లేదన్నది సరే. చంద్రబాబు గారిని పక్కన పెడితే సత్యకుమార్ యాదవ్ ఆ శాఖ మంత్రి పదే చెప్తున్నారు, జాతీయ స్థాయిలో కూడా పీపీపీకి ఇచ్చారు అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి, దానికి మేము అనుమతిస్తాము. ఎక్కడన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బదులు పీపీపీ పెట్టుకుంటారంటే మేము అభ్యంతరం చెప్పము.
బట్ వాళ్ళ స్ట్రైట్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజే ఉండాలని. ఎక్కడైనా మాకు ఆర్థికంగా వెసులుబాటు కావాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మేము అంత పెట్టుబడి పెట్టలేము అని అనుకుంటే పీపీపీ మెథడ్ పెట్టమన్నారు. కానీ ఇప్పటివరకు భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన సంఘటన లేదు. అది గుజరాత్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, అక్కడక్కడ ఈ ఆలోచనలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ కాలేజీగా అనౌన్స్ చేసి భూములు సేకరించి నిర్మాణాలు ప్రారంభించి 30%, 40%, 80% పూర్తి చేసి వాటిని తీసుకెళ్ళి పీపీపీలో ఇస్తున్న సంఘటన ఒక్క కాలేజీకి కూడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటున్నారు, ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలంటే 20 ఏళ్ళు పట్టుద్ది, 15 ఏళ్ళు పట్టుద్ది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో 5 కాలేజీలు పూర్తి చేసి అమల్లోకి తీసుకొచ్చాడు. ఒక 3 కాలేజీలు 99% పూర్తి చేసి అమల్లోకి రాబోతున్న పరిస్థితి. అంటే దాదాపు 7-8 కాలేజీలు పూర్తి చేశాడు 3 ఏళ్లలో. 3 ఏళ్లలో 7-8 కాలేజీలు పూర్తి చేస్తే ఇప్పుడున్న 3 ఏళ్లలో ఆల్రెడీ అనుమతులు పొంది ల్యాండ్ అక్వైర్ చేసి నిర్మాణంలో ఉండి పునాదులు వేసి ఇవన్నీ జరిగినాయి పూర్తి చేయడం అసాధ్యమేం కాదు. సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్లలో 3 రోజులు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 కాలేజీలు పూర్తవుతాయి. చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఎక్కడైనా ఒకటారా గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీకి కట్టేయడేమో కానీ అన్నీ ప్రైవేటు పరం చేయటమే. ఆ ప్రైవేట్ ఆలోచనే తన మనసులో బలంగా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఏమని చెప్తారంటే హైదరాబాద్లో కూడా అట్లా ఈ ప్రైవేట్ కంపెనీలు తేవడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది, తెలంగాణ అభివృద్ధి చెందింది కాబట్టి అదే విధానం ఇక్కడ తీసుకొస్తే ఏంటి అన్న పాయింటే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలు రావటం అది ఒక హైదరాబాద్లో రాలా, బెంగళూరులో వచ్చినాయి, చెన్నైలో, పూణేలో, ఢిల్లీ సమీపంలో ఉన్న గురుగాంలో, ఇవన్నీ అదొక టైము. ఆ టైంలో ఆ Y2K లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ప్రపంచం అంతా కూడా ఐటీ నిపుణులు అవసరమయ్యారు. అందువల్ల ఐటీ కంపెనీలు విపరీతంగా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు టైంలో కట్టింది హైటెక్ సిటీ ఒకటే, ఆ బిల్డింగ్ ఒకటే. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ రావటం కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం కానీ, పివి నరసింహారావు ఫ్లైఓవర్ రావటం కానీ, ఇట్లా అనేకం రాజశేఖర్ టైంలో ఆ తర్వాత కొనసాగింపుగా జరిగినాయి. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్టార్ట్ చేసింది ఇంకొక ముఖ్యమంత్రి ఆపకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే పేరుతో చాలా స్కూల్స్ని వాటి యొక్క రూపురేఖలనే మార్చేశారు. ఈరోజు అనేక స్కూల్స్లో ఆ నాడు నేడు కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది. అక్కడ ఏదైనా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంటే అక్కడ వాటర్ లాంటి ట్యాంక్ లాంటివి పెడితే, RO ప్లాంట్స్ పెడితే అవి ఇప్పుడు పనిచేయటంలా, వాటి వైపు చూడటంలా. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే సీఎం కానీ లోకేష్ కానీ ఏదైనా స్కూల్ ఫంక్షన్ పెట్టాలంటే ఒక స్కూల్లో పెట్టడంలా. స్కూల్లో పెడితే మళ్ళీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రంగులు అవన్నీ కనపడుతాయి, బిల్డింగ్లు, తర్వాత రకమైన మంచి సౌకర్యాలన్నీ కనపడతాయని ఒక సెట్టింగ్ వేసి ఆ సెట్టింగ్లో క్లాస్ రూమ్ చూపిస్తూ అక్కడ మీటింగ్ పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఇటుక అదనంగా పెట్టాల, ఆపేశాడు. అట్లా అంటే ఆపుదాని ఉద్దేశం ఎన్నికల సమయానికి వచ్చేసింది. గెలిచిన మరుసటి రోజు నుంచి ఇంకెక్కడన్నా పులివెందుల లాంటి చోట కొంత ఎక్విప్మెంట్ ఉంటే వాటిని తీసుకొచ్చి గుంటూరుకు అటు ఇటు మార్చేశాడు చెప్తే అదనంగా కట్టించలేదు. తన మనసులో అభివృద్ధి అనే పేరుతో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా చూస్తున్నాడు. ఫైనల్గా ఒకటి చెప్పండి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి నేను చెప్తే చంద్రబాబు ఆపేశారు, పర్సనల్గా నేను కలిసి చెప్పడం వల్ల అన్నటువంటిది నాకు ఇచ్చిన హామీ మేరకు ఆపేశారు, కావాలంటే అఖిలపక్షాన్ని పంపిస్తానని చెప్తున్నాను. రెండో పక్కన తెలుగుదేశం ఏం చెప్తుందంటే అసలు 2021లోనే ఆగిపోయింది, హరీష్ రావు NGTకి వెళ్ళడం వల్ల ఆగిపోయింది, కేంద్ర ప్రభుత్వం ఆపేసింది అని ఆయన చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూడాలి అంటే ఇది ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ అనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి మధ్య నువ్వు జగన్మోహన్ అనుకూలంగా ఉండవను, లేదా నువ్వు టీడీపీకి అనుకూలంగా ఉండవను, నువ్వు బీటీఎంగా ఉండవను చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతూ ఉంది. వాస్తవంగా ఎత్తిపోతల పథకం అనేది ఆ ఏరియాలో
జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత అది కొనసాగింది చాలా కాలం. ఎన్జీటీ వద్దని చెప్పినా కూడా, వ్యతిరేకించినా కూడా నీరు తీసుకెళ్ళడం అనేది కొనసాగింది. ముఖ్యంగా అడగాల్సింది రాయలసీమలో ఉన్న ఇతర ప్రాజెక్టులు, తెలుగు గంగ అని రకరకాల పేర్లతో కొనసాగుతున్న ప్రాజెక్టులు, వాటిని పూర్తి చేయటంలా. వెలుగొండ ప్రాజెక్టు కనీసం 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తవుద్ది. కానీ ఆ 3-4 వేల కోట్లు కేటాయించకుండా అప్పుడప్పుడు మంత్రి వెళ్ళి 2026 ఎండింగ్కి పూర్తి చేస్తాం, 2027 మార్చికి పూర్తి చేస్తాం స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే దానికి కావలసిన నిధులు కానీ, ఆ నిధులు కేటాయింపు కానీ, కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయటం కానీ జరగటం వల్ల. రైట్. అంటే రాయలసీమకి సంబంధించినటువంటి పథకం ఇప్పుడు జరుగుతుందా, ఆగినట్టు అనుకోలేక? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆగినట్టు అనిపిస్తుంది ఆ ఎత్తిపోతల పథకం. ఆ పాపం జగన్దవుతుందా, బాబుదవుతుందా? జగన్ టైంలో కొనసాగింది. వాళ్ళు చెప్పినా కూడా, వాళ్ళు వ్యతిరేకించినా కూడా కొనసాగిస్తాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డితో ఉన్న అవగాహన కానీ, లేకపోతే ఆ ప్రభుత్వంతో ఉన్న అవగాహనతో కానీ దీని ఒక్కదాన్ని ఆపటమే కాదు, అసలు ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడటంలా. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే అత్యధిక మందికి ఉపాధి అందించే రాష్ట్రం వ్యవసాయ రంగంలో. దీని గురించి మాట్లాడటంలా. పదే అమరావతి గురించి మాట్లాడటం. ఇప్పటికే 40-50 వేల కోట్లు అప్పు చేయటం జరిగింది, దాదాపు రూపాయి వడ్డీకి. ఆ వడ్డీ ఎవరు చెల్లిస్తారు? ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు, అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ డెవలప్మెంటు, అక్కడ పెట్టే ఖర్చు అంతా కూడా మనం అక్కడే రాబట్టుకుంటాం, దాని భూముల విలువ విపరీతంగా పెరుగుద్ది, ఆ అదనపు భూములు అమ్మి రాబెట్టుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు అదనపు భూములు ఏమీ లేవు, మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, రైల్వే స్టేషన్ కట్టాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఇంకొక 16,000 ఎకరాలు 20,000 ఎకరాలు కావాలని రెండో విడత దానికోసం వెళ్తూ ఉన్నారు. రేపు 7వ తేదీ నుంచి ఆ పనిలో ఉండబోతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, రైతుల్లో కూడా చాలా ఆవేదన. మొన్నే ఒక రైతు ఆ ఆవేదనతోనే ఆ మీటింగ్లోనే కుప్పగూలి చనిపోయాడు మాట్లాడుతూ. అతను బయటపడ్డాడు, కానీ బయటపడకుండా చాలామంది రైతుల్లో ఆందోళన ఉంది. ఇప్పటికే 50,000 ఎకరాలు ఉంటే మరొక 20,000-30,000 ఎకరాలు అదనంగా తీసుకుంటే మా భూములకు విలువ పడిపోతూ ఉంటుందనే భావం ఉంది. రేపు చంద్రబాబు నాయుడు 29లో ఓడిపోయాడంటే అది ప్రధాన కారణం అమరావతి యొక్క ఆకాంక్షల్ని, అమరావతి రైతుల యొక్క ఆకాంక్షల్ని, అమరావతి ఇంత వేగంగా అభివృద్ధి అవుద్ది, ప్రపంచంలో 5వ నగరంగా తీసుకొస్తామని చెప్పే ఆ ఊహల్ని, ఆ కళల్ని ఒమ్ము చేయటం ద్వారానే ఓడిపోయే అవకాశం ఉంటుంది. దాని యొక్క హెడ్స్ వాళ్ళతో పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో సామూహిక నిరసన దీక్ష తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా ఏం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు, చాలామంది ఒక జగన్మోహన్ రెడ్డి, వైకాపా మినహా ఎవరు దీని గురించి వ్యతిరేకత లేదు, ప్రజల్లో అసలుకి వ్యతిరేకత లేదని. కానీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే ఈ రాజకీయ పార్టీల మధ్య ఉన్న ఈ వైరుధ్యాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి నిరసన దీక్షకి రాబోతున్నారు. రైట్. అది సక్సెస్ అవుతుంది అని, సక్సెస్ కావాలని కోరుకుందాం. అదే సందర్భంలో ప్రభుత్వం తన ఆలోచన ఏ మేరకు మార్చుకుంటుందో చూద్దాం.